మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అండి. చికెన్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషలే అండి. మా అత్తయ్య కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేస్తుంది. సో మీతో కూడా షేర్ చేసుకుందామని అనిపించింది. సుత్తి లేకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కేజీన్నర చికెన్‌ను బాగా శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి ఆవగీల పెట్టుకోవాలి. ఇలా ఆవగీల పెట్టి ఉంచుకుంటే చికెన్ కానీ, మటన్ కానీ 1 ఆర్ 2 డేస్ వరకు పాడవకుండా ఉంటదంట. ఏ మాటకి ఆ మాట. ఆవగీల పెట్టిన చికెన్ ముక్కలు అయితే భలే ఉంటాయి. మీలో ఎంతమంది టేస్ట్ చేస్తారు? 2 టమాటాలను మిక్సీ వేసి ప్యూరీలా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ 7-10 పచ్చిమిర్చిని కలిపి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అల్లం వెల్లుల్లి కలిపి మసాలా పేస్ట్ పట్టి ఉంచాలి. స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి వేగాక కరివేపాకు వేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మసాలా పేస్ట్లన్నీ కూడా వేగాక అవగిల అయిన చికెన్ ను కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తానికి కూడా మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ లో మరి కాస్త కళ్ళుప్పు, రుచికి సరిపడ కారం, కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఆగిన తర్వాత కొత్తిమీర, పుదీనాను వేసి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ను ఆవగీల పెట్టాం కదా, 40 to 60% చికెన్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కర్రీ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. అత్తయ్య చేసిన స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.